అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడు. నేను ఎక్కడున్నా అంటే కాళేశ్వరం నీళ్ళల్లున్నా. అక్కడ ఎక్కడనో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇక్కడ మా మిడ్మా నేర్లకు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. ఈ నీళ్ళ కానే ఉన్నా. ఈ నీళ్ళ సాక్షిగా కాంగ్రెస్ వాళ్ళు అధికారం కోసం ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు అనేది మీకు వివరిస్తా. ఏమని అబద్ధాలు చెప్పిండ్రయ్యా అంటే, ప్రతి విలేజ్ లో, ప్రతి దగ్గర, ప్రతి నియోజకవర్గంలో కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని వాళ్ళ రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ మొత్తుకున్నారు. అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అదే నిజమైతుంది అన్నట్టుగా ఆ అబద్ధం నిజం అనుకొని నమ్మి కాంగ్రెస్ ప్రానికి అధికారం ఇచ్చిండు. అధికారం వచ్చిన తర్వాత నిన్న అసెంబ్లీలో శ్వేత పత్రాల పేరుతోటి మళ్ళా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల కుంభకోణాలు జరిగిందని ఏ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అయితే మురిగిండ్రో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం 74,000 కోట్లు అని చెప్పిండ్రు. ఇంకొకడు అంటాడు, ఆకు తెలియదు పోకా తెలియదు, ఏదో ఆకునూరి అంట మాట్లాడుతుండయా అంటే, కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసి కుంభకోణం చేసిండ్రు, కేసీఆర్ గారిని యావజ్జీవ శిక్ష విధించాలి అని చెప్తున్నాడు. అది నోరా మోరా ఆకు? నోటికి అన్నం తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? ఏదికొస్తే అది మాట్లాడుతున్నావు. తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ గారికి యావజ్జీవ శిక్ష చేయాలా? ఎండిపోయిన చెర్లకు, ఎండిపోయిన వాగులకు నదిని తలపించేలా చేసినందుకు కేసీఆర్ గారికి యావజ్జీవ శిక్ష చేయాలా? ఏం మాట్లాడుతున్నారయ్యా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? చావు నోట్లో తలపెట్టి మీ అందరూ తెలంగాణను వ్యతిరేకించిన వ్యతిరేక శక్తులతోటి మీరందరూ కూడినా కూడా ఆయన ఒక్కడే అందరినీ ఏకం చేసి తెలంగాణ తీసుకొచ్చి ఆ తెలంగాణను ప్రగతి పథంలో ముందుకు తీసుకుపోయింది నిజం. నువ్వు జాబు చక్కగా చేయలేదని నీ మీద ఆయన కోపంగా ఏదో అన్నాడని అది మాటలు పెట్టుకొని మనసులో ఇప్పుడు ఆయనను యావజ్జీవ శిక్ష వేయాలని చెప్తున్నావా? ఎవరు వేస్తారు యావజ్జీవ శిక్ష? ముట్టుకోరు ఒక్కసారి కేసీఆర్ గారిని. ఏమైతుందో చూద్దాం తర్వాత. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేదే పెద్ద డొల్లా, అసలు దాంట్లో నీళ్లే రాలేదు, అసలు ఏం జరగలేదు అని మొత్తుకున్నారు కదా. మరి కాళేశ్వరం డొల్లా అయితే మీరు పరిపాలించినప్పుడు బీడు బారిన భూములు ఇప్పటి పచ్చని మాగానికి ఎట్లయినాయి? 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎట్లా వండింది? కేసీఆర్ గారు నీళ్లు లేకపోతేనే వండిందా, లేకపోతే చూమంత్రం వేసిందా కేసీఆర్ గారు ఏమన్నా, లేకపోతే మీరేసిండ్రా? అసలు ఎట్లా అంటే ఏ విధంగా ఫేక్ ప్రచారాలు చేసిరంటే కేసీఆర్ గారి మీద ప్రజలకు తిమ్మిని బమ్మిని చేసి వాళ్ళను నమ్మించి మసిపూసి మారేడుకాయ చేసి తప్పు చేసిండు తప్పు చేసిండు తప్పు చేసిండు అనేసి సత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి కన్ఫ్యూజ్ చేసి ఓట్లు ఈసారి మాకు ఒకసారి ఇద్దాము అన్నట్టుగా మీకు ఇస్తే అధికారం వచ్చిన తర్వాత మీరు వేయాల్సిన గ్యారంటీలను మరుగున పెట్టి మీరు వేయాల్సిన గ్యారంటీలు అసలు వాటి గురించి ఊసే లేకుండా శ్వేతపత్రాల పేరుతోటి అప్పులు చేసిండు తెలంగాణను, ఆగం చేసిండు తెలంగాణను అని కేసీఆర్ గారి మీద అక్కసు కలిపి కుట్రలు చేస్తున్నాడు. ఇవన్నీ చేసిన కేసీఆర్ గారు కనబడతలేడా? ఇవన్నీ ఎట్లొచ్చినాయి నీళ్లు? 74,000 కోట్ల ప్రాజెక్టుల 1,00,000 కోట్ల అవినీతి జరిగితే అక్కడి నుంచి వెళ్ళి మరి ఇక్కడికి నీళ్ళు ఎట్లొచ్చినాయి? వృధా చేసిండు కేసీఆర్ గారు అని అంటారు కదా, మరి అక్కడి నుంచి వెళ్ళి నీళ్లు ఇక్కడికి ఎట్లొచ్చినాయి? ఈ నీళ్లతోటి ప్రతి గింజ ఎట్లా వండుతుంది? రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పోయి ఆనంద బాష్పాలు ఎట్లొచ్చినాయి? ఏం మాట్లాడుతున్నావు? స్వయం ప్రకటిత మేధావి, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. యావజ్జీవ శిక్ష నీకు కాదు, తెలంగాణ నుంచి వెళ్ళి నిన్ను బహిష్కరించాలి ఫస్ట్. ఏదో అక్కసు లక్కాలని కేసీఆర్ గారి మీద ఒక కుట్రను ఎల్లగట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఆయన మీద కుట్ర పెట్టుకున్నావు, నువ్వు జాబ్ చక్కగా చేయలేదని ఆ డిపార్ట్మెంట్ నీకు ఇష్టం లేకుంటే ఆయన మీద అక్కసు అసూయ పెట్టుకొని ఇప్పుడు శ్వేతపత్రాలు, నీలి పత్రాలు, ఆకుల పత్రాలు అన్ని వేసి, తపాల పత్రాలు అన్ని వేసి ఆడికి పంపి ఆయన మీద కక్షపూరితం చేస్తున్నావా? ఎవరు మీరు? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంది? తెలంగాణకి మీరు ఏం చేసిర్రు? అధికారం వచ్చింది, అధికారం వచ్చినాక 5 ఏళ్లలో ఏం చేస్తారో నిరూపించుర్రి. ఈ శ్వేతపత్రాలు, తాళపత్ర గ్రంథాలు కాదు కావాల్సింది. కేసీఆర్కి యావజ్జీవ శిక్ష కాదు. ఆయన తెలంగాణ తెచ్చిన తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే ముందు నడిపిండు. బంగారు తెలంగాణ అని అందరు అంటారు, కానీ మన రాష్ట్రంలో పుట్టి మనం అప్పుల తెలంగాణ అని మన ఇజ్జతి మనం తీసుకునేది అర్థమైతే లేదు. అప్పులు చేసి కడితే మనం కట్టుకోమా? అప్పులు చేసి మన ఇళ్ళల్లో మనం ఇల్లు కట్టుకోమా, భూములు కొనుక్కోమా, మళ్ళీ మనం తీర్చుకోమా? మన రాష్ట్రానికి అంతా లేదా శక్తి? ఏం మాట్లాడుతున్నారయ్యా? కొంచెం తెలివి ఉపయోగించుర్రి. ఏం చేస్తారో చెయ్యండి, ఏం చేయాలో ఆలోచించుర్రి. మీకు పరిపాలించుడు చేత కాకపోతే అడ్వైజులు తీసుకోరు ఆయన దగ్గర నుంచి, పెద్ద మనిషి దగ్గర నుంచి. ఆ పెద్ద మనిషిని పట్టుకొని యావజ్జీవ శిక్ష అంటారేంది? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారేంది? అవి నోర్లా మోర్లా?